హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి వీడియో అప్లోడ్ చేయమని చాలామంది అడగడం జరిగింది. సో అందుకోసం నేను వారి కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది కొత్తగా ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. సో ఎవరైతే దీనికి సంబంధించి గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దాని ద్వారా నాకు ఒక ఒపీనియన్ తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. సో నేను వారి కోసం వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు నైట్ లోపు అప్లోడ్ చేస్తాను. సో మీకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా మంచి స్టాండర్డ్ బుక్స్ నేను మీకోసం కలెక్ట్ చేసి వాటి నేమ్స్తో సహా నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ముందుగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. సో ప్రిలిమినరీ టెస్ట్ కనుక చూసుకుంటే దీనిలో గ్రూప్ 1 సర్వీసెస్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ టైం ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మెయిన్స్లో ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మీద ఉంటుంది. అది 150 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్ టైం ఉంటుంది అనమాట. సో పేపర్ 1 వచ్చేసి యాక్చువల్గా మొత్తం 6 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 అండ్ పేపర్ 6 కింద మొత్తం 6 పేపర్స్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ సెపరేట్ చేశారు. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుంది. అందులో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఒకటి, అలాగే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, అలాగే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది, హెచ్ఆర్డి గురించి. ఓకే, సో అది పేపర్ 1కి సంబంధించింది. అది కూడా 3 అవర్స్ టైం ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ మీద ఉంటుంది. సో అది కూడా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1757 నుంచి 1947 వరకు ఉంటుంది. అంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాలోకి వచ్చారో సో అప్పటి నుంచి మొదలవుతుంది అనమాట. సో అది మోడర్న్ పీరియడ్ కింద వస్తుంది. సో దానికి సంబంధించి చదవాలి. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. సో తెలంగాణ హిస్టరీ వచ్చేసి 1948 నుంచి ఉంటుంది. సో అక్కడ నుంచి చదవాల్సి ఉంటుంది, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. సో ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ రెండింటి గురించి చదవాల్సి ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్కి 3 అవర్స్ టైం ఉంటుంది. తర్వాత పేపర్ 3 వచ్చేసి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ గురించి ఉంటుంది. మొత్తం 150 మార్క్స్కి 3 అవర్స్ టైం ఉంటుంది. సో ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్ మీద ఉంటుంది. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ పాలిటీ గురించి ఉంటుంది. తర్వాత గవర్నెన్స్ గురించి ఉంటుంది. సో ఇది పేపర్ 3 కింద. తర్వాత పేపర్ 4 కింద కనుక చూసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరిగింది. సో 150 మార్క్స్కి 3 అవర్స్ టైం ఉంటుంది. తర్వాత పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే అది మన యాప్టిట్యూడ్. సో ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీకు తెలిసిందే కాబట్టి సో మోడర్న్ ట్రెండ్స్, సో ఆల్రెడీ ఇన్వెన్షన్స్ గురించి, సో ఇంకా దానికి సంబంధించినటువంటి సైన్స్ గురించి, వాటికి సంబంధించిన నాలెడ్జ్ గురించి. సో 150 మార్క్స్కి 3 అవర్స్ టైంలో మీరు వీటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే, తెలంగాణ మూమెంట్ ఆల్రెడీ మనకి ఇక్కడ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హిస్టరీ అండ్ కల్చరల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి దీనికి సంబంధించి సెకండ్ పేపర్లో వచ్చింది చూడండి. సో ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో పేపర్ 6కి అలాగే పేపర్ 2కి రెండింటికి యూస్ఫుల్గా ఉంటుంది. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ద ఐడియా ఆఫ్ తెలంగాణ వచ్చేసి 1948 నుంచి 1970 వరకు అదొక ఫేజ్. తర్వాత మొబిలైజేషనల్ ఫేజ్ వచ్చేసి 1971 నుంచి 1990 వరకు ఉంటుంది. తర్వాత టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 వరకు ఉంటుంది. సో ఇది 3 ఫేజెస్గా సపరేట్ చేయడం జరిగింది. సో ఇది 150 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. సో టోటల్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి 900 మార్క్స్కి. ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఇంటర్వ్యూ 100 మార్క్స్కి ఉంటుంది. సో మొత్తం టోటల్గా 1000 మార్క్స్కి మీకు టీఎస్పీఎస్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్ 1 సర్వీసెస్. సో దీనికి సపరేట్ ఇంకా సిలబస్ చూసుకుంటే ప్రిలిమినరీ టెస్ట్కి సో ఏదైతే జనరల్ స్టడీస్ అనుకున్నామో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ గురించి, వాల్ జాగ్రఫీ కూడా ఉంది. సో వాల్ జాగ్రఫీ కూడా చదవాలి. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ మీద. సో ఇలాగా ప్రిలిమినరీ సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. తర్వాత ఇంకోటి అందులోనే ఇంగ్లీష్కి సంబంధించి ఏదైతే మెయిన్స్ విషయానికి వస్తే స్పాటింగ్ ఎర్రర్స్, ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీకు తెలిసిందే కదా. సో ఇవన్నీ కూడా ప్రిసైజ్ రైటింగ్, ఎక్స్పాన్షన్, లెటర్ రైటింగ్, కాంప్రిహెన్షన్, జంబుల్డ్ సెంటెన్సెస్, వొకాబులరీ. సో ఇవన్నీ కూడా
మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఇంగ్లీష్ మీద కూడా మీకు పట్టు అనేది ఉండాలి. తర్వాత జనరల్ ఎస్ఏ వచ్చేసి ఇంకా జనరల్ ఎస్ఏ ఇందులో ఉన్నటువంటి 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు రావడం జరుగుతుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. సో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ వచ్చేసి ఇందులో ఏదైతే మనం చెప్పుకున్నాం 1757 నుంచి 1947 వరకు ఆ మోడర్న్ పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతి టాపిక్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ డిస్కస్ చేసే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు బ్రీఫ్గా చూడండి. ఓకే, నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ గురించి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి 1948 నుంచి ఏం జరిగింది అనేది పూర్తిగా మీరు చదవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అన్నింటికి కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా పేపర్ 3 అలాగే పేపర్ 4 ఇలాగ అన్నీ కూడా మీకు అన్ని సిలబస్ మీకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. మీరు సిలబస్ పేపర్స్ని బాగా మగ్గప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఏ టాపిక్ ఏ సెక్షన్ నుంచి ఏ పేపర్ నుంచి ఉంది అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా న్యూస్ పేపర్లో చూస్తే ఈ టాపిక్ దేనికి రిలేటెడ్ది అని చెప్పేసి మీకు ఒక ఐడియాలజీ అనేది ఉండాలి. కాబట్టి మీరు టాపిక్ మీద మంచి గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎక్కువగా చెప్పేది ఇదే, ముందు ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ మీద ముందు మీరు నాలెడ్జ్ పెంచుకోండి, బాగా చదవండి. సిలబస్ని 1కి 10 సార్లు చదవండి అని చెప్తారు చాలామంది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా సో ఆల్మోస్ట్ దానికి సంబంధించిందే ఆ రేంజ్లోనే ఉంటుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సిలబస్కి సంబంధించినటువంటి వీడియో. దీనికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్కి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను ఈ పీడిఎఫ్ ఫైల్ని కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేస్తాను, లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.